ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసెస్మెంట్ అనే ఒక టెస్ట్ గురించి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇది ఒక అడ్వాన్స్డ్ టెస్ట్. ఇది ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో వాడతారు. జనరల్లీ ఐవీఎఫ్‌కి వెళ్ళేవాళ్ళు ఈ టెస్ట్ గురించి విని ఉంటారు. ఇది ఏంటి అంటే, ఆ గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియం లేయర్, అది ఒక అప్రోప్రియేట్ థిక్‌నెస్‌కి వచ్చిన తర్వాత, ఒక 8 మిల్లీమీటర్స్ దాకా వచ్చిన తర్వాత, ఆ లేయర్‌ని బయోప్సీ లాగా తీసి చిన్నగా టెస్ట్‌కి పంపిస్తామనమాట. ఆ టెస్ట్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, మన ఎండోమెట్రియం లేయర్ ఎంత రిసెప్టివ్ ఉంది ఈ ఎంబ్రియోని అటాచ్ చేసుకోవటానికి, ఏ టైంలో కరెక్ట్‌గా పెడితే రిసెప్టివ్‌గా ఉంటుంది. అంటే సాధారణంగా ఒక 28 డేస్ సైకిల్‌లో 20-24 డేస్ మధ్యలో రిసెప్టివ్ ఉంటుంది. కరెక్ట్‌గా ఎన్ని అవర్స్ ఏ విండో పీరియడ్‌లో ఈ ఎంబ్రియోని ఫిక్స్ చేస్తే రిసెప్టివ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో, ఈ టెస్ట్ చాలా యూజ్‌ఫుల్. ఎందుకు చేస్తారు ఇది అంటే, ఆల్రెడీ చాలా టైమ్స్ ఐవీఎఫ్ చేపించుకొని ఫెయిల్ అయిన వాళ్ళెవరైనా ఉంటే, దట్ టూ టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్, గ్రేడ్ 1 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళుంటే, అలాంటి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తామనమాట. కరెక్ట్ రిసెప్టివ్ పీరియడ్‌లో ఎంబ్రియో పెడితే మనకి సక్సెస్ అనేది ఎక్కువుంటుంది. సక్సెస్ అనేది ఒకటి ఎంబ్రియో క్వాలిటీ మీద, ఎంబ్రియోలో క్రోమోజోమల్ డిఫెక్ట్స్ లేకపోవటం అనేది, ఎండోమెట్రియం లేయర్ అనేది కరెక్ట్‌గా రిసెప్టివ్‌గా ఉండడం అనేది. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. మనకు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు దాంట్లో మనకి రిసెప్టివ్, ప్రీ రిసెప్టివ్, పోస్ట్ రిసెప్టివ్ అని ఇస్తారు. దాన్ని బట్టి ఏ టైంకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి ఇచ్చుకోవాలి, ఎన్ని రోజుల వరకు ఇచ్చుకోవాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ఎ వెరీ యూజ్‌ఫుల్ టెస్ట్. పేషెంట్స్ మా దగ్గరకొచ్చిన వాళ్ళు ప్రీవియస్‌గా సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ఎరా టెస్ట్ చేసి ఆ కరెక్ట్ టైమింగ్ ప్రకారంగా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఓన్లీ మనం ఇది అందరికీ ఎందుకు సజెస్ట్ చేయము అంటే, ఇది చాలా కాస్ట్‌లీ టెస్ట్ అనమాట. కొంచెం 60,000-80,000 మధ్యలో కాస్ట్ ఉండొచ్చు. అందుకని ఎవరికైతే అవసరమో వాళ్ళని గుర్తించి డాక్టర్స్ ఈ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీ ఐవీఎఫ్ సైకిల్‌లో మీ డాక్టర్స్ మీకు సజెస్ట్ చేసుంటే, తప్పకుండా ఈ టెస్ట్ గురించి ఆలోచించండి. ఇది చేయించుకోవటం వల్ల మీకు డెఫినెట్‌లీ బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.